ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తున్నారు. మనము ఎక్కువ ఫోన్ యూజ్ చేయడం వల్ల టెక్ నెక్ సిండ్రోమ్ అనే వ్యాధికి గురవ్వచ్చు. అంటే ఎక్కువ మందిలో మెడ నొప్పి, తరచుగా తలనొప్పి రావడము, మెడ స్టిఫ్నెస్ ఎక్కువ అవ్వడము, భుజాల్లోకి నొప్పి రావడము, ఇవన్నీ ఎక్కువ మంది చెప్తున్నారు. దీనికి గల కారణం ఎక్కువసేపు ఫోన్ చూడడం అయి ఉండొచ్చు. సో మనం ఎక్కువసేపు ఫోన్ చూసినప్పుడు ఇట్లా తల బెండ్ చేసి చూస్తాం. దానివల్ల మన నెక్ అండ్ హెడ్ యొక్క వెయిట్ కంప్లీట్గా ఈ నెక్ బేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా మన హెడ్ వెయిట్ 4.5 to 5 kgs ఉంటుంది. మనం ఇట్లా రాంగ్ పోస్చర్లో హెడ్ టిల్ట్ చేసి చూడడం వల్ల ఈ నెక్ మజిల్ మీద అట్లీస్ట్ 20 kgs మోర్ వెయిట్ పడుతుంది. ఇలా క్రానిక్ వెయిట్ ఎక్కువ దీని మీద పడడం వల్ల, బ్యాడ్ పోస్చర్ వల్ల మన నెక్ మజిల్స్ అనేవి వీకెన్ అయ్యి అక్కడ పెయిన్ అనేది తెలుస్తుంది. పెయిన్, స్టిఫ్నెస్, షోల్డర్ పెయిన్, ఈ వెనకాల ట్రెపీజెస్ దగ్గర పెయిన్, అలాగే షోల్డర్కి రేడియేషన్, ఇవన్నీ తరచుగా హెడేక్స్ రావడం, వీటన్నిటినీ కలిపి మనం టెక్ నెక్ సిండ్రోమ్ అంటాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం అధిగమించాలంటే ముందు మనం పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ స్క్రీన్ టైం చూసేటప్పుడు మస్ట్గా మీరు ఐ లెవెల్లో పెట్టి, మీ ఫోన్ని ఐ లెవెల్లో పెట్టి స్క్రీన్ని యూజ్ చేయండి. అట్లాగే పడుకొని ఎక్కువసేపు ఫోన్ చూడకండి. అండ్ మీరు డెస్క్ జాబ్ చేసేటట్టయితే కనీసం 20 minutesకి ఒకసారి గ్యాప్ ఇచ్చి లేచి కొంచెం సేపు నడిచి మళ్ళీ వచ్చి మీరు వర్క్లో కూర్చోండి. ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్, నెక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, సూక్ష్మ వ్యాయామ, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం నెక్ మజిల్స్ని కోర్ స్ట్రెంథనింగ్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ని అధిగమించవచ్చు.